హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు ఎలాంటి ముఖ్యమైన విషయాలు గమనించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం ఇన్సూరెన్స్ ప్లాన్ ఎప్పుడు తీసుకుంటే బెనిఫిట్గా ఉంటుందో చెప్పడం జరిగింది. సో ముందుగా మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తాను. సో ఇంకా వెయిట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు మనం ప్లాన్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయిన తర్వాత ఆ ప్లాన్ తీసుకునేటప్పుడు ఎలాంటి ముఖ్య విషయాలను గమనించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా పాలసీ ప్లాన్కు సంబంధించిన టర్మ్స్, కండిషన్స్, పాలసీ యొక్క పూర్తి వివరాలను మనం చూసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, మనం పాలసీ ఎన్ని సంవత్సరాలు కడుతున్నాం, ప్రీమియం ఎంత ఉంది, అందులో వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్ ఏమిటి, డెత్ బెనిఫిట్ ఏంటి, మనకి ఏవైనా మినహాయింపులు ఉన్నాయా, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ గమనించుకొని మనం ప్లాన్ తీసుకోవాలి. మనలో చాలామంది, నేను ఇప్పటికి కూడా చాలామంది కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఎట్లా ఉంటుంది అని అంటే, నేను ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నానండి, కాకపోతే ఆ ప్లాన్ పేరేంటో తెలియదు, ఎన్ని సంవత్సరాలు కట్టాలో తెలియదు, కాకపోతే నా ఫ్రెండ్ చెప్పాడు, నేను ప్లాన్ చేశాను, అందులో బెనిఫిట్స్ ఏంటి, ఇట్లాంటి ముఖ్య విషయాలు తెలుసుకోక వాళ్ళు ప్లాన్ తీసుకొని తొందరపడుతున్నారు. సో అందుకనే ప్లాన్కి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకున్న తర్వాతనే మీరు మంచి ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా అందులో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇలాంటి ముఖ్య విషయాలను కూడా మనం చూసుకోవాలి. తర్వాత రెండోది, మనకు సరిపోయే ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఫ్యూచర్ అవసరాల కోసమే ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఆ ఫ్యూచర్ అవసరాల కోసం ప్లాన్ అనేది ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని చూసుకొని మనం ప్లాన్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తి అయితే టర్మ్ ప్లాన్ తీసుకుంటే బెస్ట్ సూటబుల్గా ఉంటుంది. ఒక 30 నుంచి 40 సంవత్సరాల వ్యక్తి, తను ఒక పాపో ఒక బాబు ఉంటుంది కాబట్టి చిల్డ్రన్స్ ప్లాన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. 40 నుంచి 50 సంవత్సరాల మధ్యల వ్యక్తి, తను రిటైర్మెంట్కు దగ్గరగా ఉంటాడు కాబట్టి రిటైర్మెంట్ ప్లాన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్ ఇష్యూస్ అనేటివి ఈ ఏజ్లోనే వస్తాయి కాబట్టి రిటైర్మెంట్ ప్లాన్తో పాటు హెల్త్ ప్లాన్ అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇలా మన ఫ్యూచర్ అవసరాలను బట్టి మనకు ఎలాంటి ప్లాన్ సూటబుల్ అవుతుందో ఆ అవసరానికి తగ్గట్టుగానే మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 40 సంవత్సరాలు ఉన్న శ్రావణ్ అనే వ్యక్తి, తనకు ఒక బాబు ఉన్నాడు. మరి తను తన బాబు కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఒక ప్లాన్ తీసుకోవాలనుకున్నాడు. సో తను అప్పుడు ఎలాంటి ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే తన బాబు ఎడ్యుకేషన్కి అవసరమైన ప్లాన్ అనేది కాబట్టి అది అలా సరిపోతుంది. తను ఏదో రిటైర్మెంట్ ప్లానో ఇంకా వేరే ఏదైనా ప్లాన్ చేసుకుంటే తన పిల్లవాని చదువు కోసం ఆ డబ్బు అనేది సరిపోదు కాబట్టి తను ఖచ్చితంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లాన్ తీసుకుంటే తన అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది. తర్వాత తక్కువ ప్రీమియం ఉన్న ప్లాన్ కాకుండా మంచి బెనిఫిట్స్ ఉన్న ప్లాన్ చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం తీసుకునే ప్లాన్ మన భవిష్యత్తు అవసరాలకు సరిపోయే విధంగా ఉండాలి. మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. డెత్ బెనిఫిట్ అనేది కూడా మనకు మన ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ ఇదే శ్రావణ్ అనే వ్యక్తి ఒక 50 సంవత్సరాల ఏజ్లోకి వచ్చాడు. తను ఇంకొక 10 ఇయర్స్ అయితే రిటైర్మెంట్కు దగ్గర ఉంటాడు. తను ప్రస్తుతానికి తన ఫ్యామిలీ జాబ్ చేస్తున్నప్పుడు తన కుటుంబ అవసరాల కోసం నెలకు ఒక 30,000 ఖర్చు అవుతున్నాయని మనం అనుకుంటే తన రిటైర్మెంట్ అంటే ఇంకో 10 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అవుతాడు. అప్పటికి ఆ ఖర్చులు అనేవి పెరుగుతాయి కాబట్టి తన రిటైర్మెంట్ వరకు కనీసం నెలకు 40,000 పెన్షన్ వచ్చే ప్లాన్ తీసుకుంటే తనకు బెనిఫిట్గా ఉంటుంది. ఇలా ఏదైతే మనకు మంచి మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ మన అవసరానికి తగ్గట్టుగా ఉండే ప్లాన్ కానీ తీసుకోవాలి. కానీ తక్కువ ప్రీమియం ఉంది అని ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే అది మనకు భవిష్యత్తులో
ఉపయోగపడకుండా తయారవుతుంది. తర్వాత కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బెస్ట్ కంపెనీ ఉన్న ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటి అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మనం క్లెయిమ్ చేసినప్పుడు ఆ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా, సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అయిందా, దీని మీద ఆధారపడే క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ప్రాసెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక 100 క్లెయిమ్స్ వస్తే అందులో 96 సక్సెస్ఫుల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 96% ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ ఎక్కువగా ఉన్న కంపెనీ ఏదైతే ఉంటుందో అందులోనే మనం ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంపెనీ కూడా గత 5 సంవత్సరాల నుంచి దాని పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది, ఎలాంటి పాలసీలు వాళ్ళు ఎక్కువగా సేల్ చేస్తున్నారు, తర్వాత ఈ ముఖ్యమైన విషయాలను అన్నింటిని కూడా మనం ప్లాన్ చేసే ముందు చూసుకోవాలి. తర్వాత మన వ్యక్తిగత విషయాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. అంటే మన ఆదాయం కావచ్చు, మన ఏజ్ కావచ్చు, మన ఫుడ్ విషయం కావచ్చు, స్మోకింగ్ అలవాట్లు కావచ్చు, ఇట్లాంటి ప్రతి ఒక్కటి తప్పులు లేకుండా కరెక్ట్గా ఎంట్రీ చేస్తున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. కొందరు స్మోకింగ్ అలవాటు ఉంటుంది, డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, కానీ వాళ్ళు ఏంటి అవి దాచిపెడతా ఉంటారు. అనుకోకుండా మీరు ప్లాన్ తీసుకున్న తర్వాత ఈ స్మోకింగ్ వల్ల కానీ ఈ డ్రింకింగ్ అలవాటు వల్ల కానీ ఏదైనా ప్రమాదం, ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి, మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు మన వ్యక్తిగత విషయాలు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత నామినీకి సంబంధించిన వివరాలు కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. ఎందుకు అంటే మనకు ఏదైనా రిస్క్ జరిగితే అమౌంట్ వచ్చేది నామినీకే కాబట్టి నామినీ యొక్క వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా కూడా చూసుకోవాలి. కొందరికి నామినీని భార్యను ఎంచుకోవడం జరుగుతుంది. చాలామంది భార్యలకు పెళ్లికి ముందు ఒక పేరు ఉంటుంది, పెళ్లి తర్వాత ఒక పేరు ఉంటుంది. సో ఆ సర్నేమ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే అది ఫ్యూచర్లో లీగల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నామినీ యొక్క వివరాలు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత మనం ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ గమనించుకుంటూ తర్వాత పాలసీలో ఇతర కంపెనీలతో పోల్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక చిల్డ్రన్స్ ప్లాన్ తీసుకోవాలని అనుకున్నాం. ఆ చిల్డ్రన్స్ ప్లాన్ అనేది ఒక ఎల్ఐసిలోనే ఉండదు, హెచ్డిఎఫ్సిలో ఉంటుంది, ఐసిఐసిలో ఉంటుంది, ఇట్లా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో ఉంటుంది. అందులో ఏ కంపెనీ మనకు బెస్ట్ ఇస్తుందో, ఎందులో అయితే మనకు బెస్ట్ వస్తుందో అందులోనే మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా పాలసీ అనేది తీసుకున్న తర్వాత మనం ఏ రోజు పాలసీ తీసుకున్నాం, ఆ పాలసీ యొక్క గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంది, పాలసీ అనేది ల్యాప్స్ కాకుండా ఉండకుండా మనం దానికి ఏదైనా రిమైండర్ పెట్టుకోవడం కానీ లేదా ఆటో డెబిట్ చేసుకోవడం కానీ ఇట్లాంటిది మనం చూసుకోవాలి. ఎందుకంటే పాలసీ అనేది ల్యాప్స్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ పాలసీకైనా 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ 15 రోజుల గ్రేస్ పీరియడ్లో మనం ప్రీమియం అనేది పేమెంట్ చేస్తే మనకు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి పోకుండా ఉంటాయి. మనకు ఆ 15 రోజులలో పాలసీ ల్యాప్స్ కాకుండా కూడా మనం జాగ్రత్త వహించాలి. తర్వాత లాస్ట్కు మనకు ఇప్పుడు పోర్టబిలిటీ అనే ఆప్షన్ హెల్త్ ప్లాన్లో రావడం జరిగింది. ఎందుకు హెల్త్ ప్లాన్లో ఈ పోర్టబిలిటీ వచ్చింది అని అంటే చాలా రకాల కంపెనీలు పోటీ పడుతున్నాయి కాబట్టి మీకు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు బెటర్గా అనిపిస్తుందో, అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనకు మొబైల్లో నెట్వర్కింగ్లో వచ్చింది, ఎయిర్టెల్ నచ్చకపోతే ఐడియాలోకి వెళ్ళడం, ఐడియా నచ్చకపోతే జియోలోకి వెళ్ళడం, సేమ్ అదే ప్లాన్ని మనకు ఇక్కడ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారం మనకి ఏంటి అంటే మనకి ఏదైనా ప్లాన్ వేరే కంపెనీలో నచ్చితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కంపెనీ నుంచి కాకుండా మనకు నచ్చిన కంపెనీలోకి చేంజ్ కావడానికి కూడా పోర్టబిలిటీ అనే ఆప్షన్ కూడా రావడం జరిగింది. ఇలా మనం ఏదైతే ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మంచి ప్లాన్ చేయాలి అని అంటే ఈ ముఖ్యమైన విషయాలన్నీ గమనించుకొని ఈ విషయాలన్నీ ఆ ప్లాన్లో ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే
మీరు ప్లాన్ తీసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క డౌట్ని నేను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.